ఇంతటితో పంచపడాక అయిపోయింది. ఆమె తుమి టీం ని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సీను అండ్ రామ్ ప్రసాద్. అండ్ ఈ రోజు ముగ్గురిని రోస్ట్ చేయాలంటే నాకు అదోలా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని చూడడానికి ఎలా ఉందంటే ఇద్దరు హీరోలు ఒక హీరో వచ్చినట్టు ఉంది, డైరెక్ట్ వచ్చినట్టు లేదు. సాఫ్ట్ పీపుల్ తొందరగా రోస్ట్ అవుతారు, సో డోంట్ వరీ. మోహన్ కృష్ణ గారు చాలా సాఫ్ట్. ఆయనకి కోపం వచ్చినా లోపలే అనదొక్కేసుకుంటారు. ఆయన ఏ సీన్ చెప్పినా ఒక 10 రోజుల ముందు మంచి ప్రాక్టీస్ చేసి సీన్ మొత్తం డైలాగ్ టు డైలాగ్ ఆ తర్వాత లొకేషన్ కి వెళ్ళి చెప్పించుకోవాలి. ఎందుకంటే అక్కడ మళ్ళీ సార్ అది గుర్తు రావట్లేదు సార్, అయితే ఎక్స్ప్రెషన్ పోతుంది సార్, లేకపోతే అది పోతుంది అని వద్దనమాట. ముందుగా ప్రాక్టీస్ అంతా చేయించి లొకేషన్ కి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది ఈషా? నేను డైరెక్టర్ రెడీ. ఈషా ఎక్కడ? ఇలాంటి ఏసా లేదు ఈషా, ఇలాంటి ఏసా లేదు ఈషా. ఈషా 1000 పెట్టుకో 2000 పెట్టుకుంటుంది. ఏ ఈషా హాయ్ సార్. 3 పెట్టుకో. సీన్ మనం 10 days ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. అవును సార్, బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ రోజు యాజ్ ఇట్ ఇస్ చేయాలి. ఓకే ఓకే సార్. డన్ అమ్మా? డన్ సార్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. రెడీ 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 అమ్మా? రెడీ. కెమెరా రోలింగ్ అంటే ఏం చేస్తావు? రోలింగ్ అంటే రోల్ అయిపోతాను, అంటే రోల్ అయిపోతాను. నేను చెప్పించేయమ్మా. ఓకే సార్, సీన్ గుర్తుంది సార్. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. కిషోర్ సార్ నెక్స్ట్ డేలుగా కాదు నేను చెప్పాను కదా అన్న. అంటే స్టార్టింగ్ కిషోర్ కిషోర్ నేను ఎప్పటి నుంచో లవ్ చేస్తాను. ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. నా వైపు ఒక్కసారి చూస్తే చాలు చనిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం. సరే రెడీ రెడీ రెడీ. ఓకే సార్. యాక్షన్. కిషోర్ నేను చచ్చిపోతాను. 2 గంటల సినిమా ఎవడ ఉంటాడు ఇంకా నువ్వు చచ్చిపోతే? సారీ సార్. కూల్ 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 ఇంద్రా ఇంద్రా కూల్ ఇంద్రా కూల్ ఇంద్రా. రెడీ రెడీ సార్. యాక్షన్. హలో కిషోర్. అరే ఏంటి నాన్న, నువ్వు లేకపోతే చచ్చిపోతారా? ప్లీజ్ ఐ లవ్ యూ నాన్న. షార్ట్ లో ఉన్నాను రా, మళ్ళీ కాల్ చేయి ప్లీజ్. సార్ ఫీల్ ఓకేనా ఇది? సార్ ఫీల్ ఓకేనా ఇది? నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తాడు సార్, నేను లేకపోతే చచ్చిపోతా అన్నాడు సార్ పాప. ఓకే బాగా ఓకే సార్ గెలుపుతున్నారేంటి సార్? గెలుపుతున్నారేంటి సార్? సారీ సార్. రెడీ రెడీ యాక్షన్. కిషోర్ నిన్ను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను తెలుసా? ఒక్కసారి ఎలా ఉంది తెలుసా? ఒక్కసారి అంటే చాలా తొందరగా ఉంది. ఎంత చెప్పాలి? 10 రోజులు ప్రాక్టీస్ చెప్తున్నావు. పుత్రుడా అన్న కాలేజీతో ప్రాక్టీస్ చేయించండి, మళ్ళీ వస్తాను లోపల. అదే సార్ ఎనర్జీ కొంచెం చెప్పండి సార్. చెప్పా కదా? చెప్పండి సార్. గుర్తుంది సార్. చెప్పు. ఏంటి సార్ డైలాగ్? కిషోర్. నాకు కిషోరే. కిషోర్ నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను చూసి నేను మరుక్షణం చచ్చిపోతాను. నన్ను చూడొద్దు. చెప్పు. సార్ పని కనిపిస్తుందా? పన్ను మీద కనిపించట్లా, పన్ను మీద నాలుగు కనిపిస్తుంది. తినాలి. కిషోర్ ఐ లవ్ యూ. వచ్చే నాతోని అది విషయం మనతో వెళ్ళిపోదాం. నాగార్జున ఎందుకు వచ్చారు? కిషోర్ అంటే సరిగ్గా చెప్పు. 10 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు. ఏంటది? రింగ్ బాగుందని అడుగుతుంది. రెడీ యాక్షన్. ఆయుష్ అంతే, నువ్వెంతే. ఆర్టిస్ట్ చస్తున్నా నేను. కూల్ సార్ కూల్. ఈషా గారు
ఈ మధ్యన ఎండలో షూటింగ్ చేసి ట్యాన్ అయ్యారు లైట్ గా. ఈ విషయాన్ని ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడితే ఎలా ఉంటుంది ఒకసారి. నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఈషా గారు వచ్చారు. సో గై వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో ఈషా షో. షో పేరు ఈషా షో పెట్టాం ఇది ఒక రోజు. చెప్పండి ఈషా గారు, మీరు గడ్డ అడిగించుకుంటారు? కాలర్తో మాట్లాడదాం. కాలర్తో మాట్లాడదాం. మనం ఫస్ట్ కాల్ తీసుకుందాం. పటాస్ నుంచి రవి గారు చేస్తున్నారు సార్. కాలర్తో మాట్లాడదా అన్నారు కదా. పటాస్ నుంచి మన రవి గారు మాట్లాడుతున్నారు. రవి గారు. హలో అండి. హలో రవి గారు. హలో ఈషా గారు. ఎస్, ఎండలు బాగున్నాయి కదండి, ట్యాన్ అయిపోతుంటారు, జాగ్రత్త చూసుకోండి. నేను కూడా అలాగే అయిపోయాను ట్యాన్. అయ్యో అది ఓకే అండి, కానీ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. అయ్యో చేయలేదేంటి మంచి క్యారెక్టర్ చేశానండి. మీరు థియేటర్ కి వెళ్ళాలి, నా క్యారెక్టర్ మీరు తెలుసుకోవాలి అంతే. ఓకే, మోహన్ కృష్ణ గారితో పనిచేయడం ఎలా అనిపించిందండి? నిజంగా అండి, ఎక్కడ ఎండలో ట్యాన్ అవ్వకుండా చాలా గొడుగులు వేయించి మంచి టెంట్లు వేయించి అక్కడక్కడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ కలర్ అలా కాపాడుకోలేను అంటే ఆయనే కారణం, ఇంద్రగంటి గారు. ఇంద్రగంటి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకే మీ సినిమాలు ప్రతిసారి నేను చేయడం. యాక్చువల్లీ నేను ట్యాన్ అవ్వనండి మామూలుగా. నేను అసలు ఈ సినిమాలో సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోలేదు ఎక్కువ. ఎండలోనే మొత్తం ఎంత అసలు నైట్ ఎఫెక్ట్ లేదు షూటింగ్. ఎందరో అలా పెట్టేశాడు. యాక్చువల్లీ నేను ట్యాన్ అయిన తర్వాత అతిథి నేను క్యారెక్టర్ అంటర్ అవుతుంది. అసలు నేను గుర్తుపట్టలేకపోయింది. చాలా బాగుండింది అసలు. అసలు నిజంగా నా తెలుగు అమ్మాయిని ఎంత బాగా ఎంకరేజ్ చేసిన మా ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఓకే, మీరు ట్యాన్ కాకుండా ఉండాలంటే ఎందుకంటే మోహన్ కృష్ణ గారి సినిమాలు మాత్రమే చేయండి. ఇగో అక్క, నేనే ఫస్ట్ వచ్చినాడా పుట్టు తిరిగాక. అక్కకి దయ్యం బట్టి తిరిగానా? ఎక్కడ